శ్రీవిల్లిపుత్తూరు ఆండాలమ్మవారి దివ్య జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం. ఈ పుణ్యభూమిలో విష్ణుచిత్తుడు అనే గొప్ప విష్ణు భక్తుడు ఉండేవారు. ఆయన అసలు పేరు భట్టనాథుడు. ఆయన చిత్తం ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు పైనే ఉండేది. అందుకే ఆయనకు విష్ణుచిత్తుడు అనే పేరు వచ్చింది. శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్రసాయి శ్రీకృష్ణుణ్ణి ప్రతిరోజు పూలమాలలతో అలంకరించడం ఆయన జీవితంలోనే గొప్ప సేవ. ఒకసారి విష్ణుచిత్తుడు తులసివనంలో మొక్కల కోసం పాదులు తీస్తుండగా అక్కడ ఆయనకు ఒక అందమైన చిన్నారి కనిపించింది. ఆ చిన్నారి సాధారణమైన పాప కాదు, సాక్షాత్తు భగవంతుడు ప్రసాదించిన వరమని భావించిన విష్ణుచిత్తుడు ఆమెను తన కుమార్తెగా ప్రేమగా పెంచుకున్నారు. ఆమెకు కోదయ్ అని పేరు పెట్టారు. కోదయ్ అంటే పూలమాల. కాలక్రమంలో ఆ కోదయ్నే గోదాదేవిగా ఆండాల్గా ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఇక విష్ణుచిత్తుడికి లభించిన గొప్ప గౌరవం ఏమిటంటే శ్రీ మహావిష్ణువుని దర్శించి ఆయనకు మంగళాశాసనాలు అర్పించిన భక్తుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన భక్తికి మెచ్చిన వైష్ణవ సాంప్రదాయం ఆయనను పెరియాల్వార్గా గౌరవించింది. అలా ఒక తులసివనంలో దొరికిన చిన్నారి తరువాత శ్రీరంగనాథుణ్ణి తన జీవిత ధ్యేయంగా చేసుకున్న పరమ భక్తురాలు ఆండాల్గా వెలుగొందారు. ఆగస్టు 14 ఆండాల్ జయంతి సందర్భంగా తులసివనంలో దివ్యంగా జన్మించిన గోదాదేవి అవతారాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఆనందలహరి, మన జ్ఞానలహరి.